హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీగా క్రిస్పీ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి నేను 1/2 కిలో మిర్చీలు అయితే తీసుకున్నాను. బజ్జీ మిర్చీలు ఉంటాయి కదా అవి. వాటిని ఇప్పుడు నీట్గా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తీసుకున్నాను. దాన్ని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టి అన్నిటికీ ఘాట్లు పెట్టేసి ఇట్లా లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేయాలండి. సీడ్స్ అనేవి మొత్తం క్లీన్ చేయడం వల్ల మనకి బజ్జీ అనేది కారంగా ఉండకుండా బాగుంటుంది. కొంతమంది చిన్నపిల్లలైనా కారం బాగా తినలేని వాళ్ళైనా ఏం చేస్తారు, బజ్జీ కారంగా ఉందని చెప్పి పైన పిండి తినేసి లోపల మిర్చిని పడేస్తారు. అలా కాకుండా ఇలా సీడ్స్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మనం స్టఫ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది మంటగా రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు బజ్జీ లోపల స్టఫ్కి మనం 1 స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాము. ధనియాలు తీసుకున్న తర్వాత 1 స్పూన్ వాము అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా బజ్జీలకి. ఇప్పుడు నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నామండి. స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది తీసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం వేసిందంతా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని ఒక్కొక్క మిర్చి తీసుకొని దాంట్లో స్టఫ్ చేయాలండి. స్టఫింగ్ అనేది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది ఆలు ఫ్రై లాగా చేసి దాన్ని పెడతారు, కొంతమంది చింతపండు పెడతారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఇక్కడ నేనైతే శనగపిండితోనే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. చింతపండు కూడా ఒకసారి ట్రై చేసాం, అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఇంట్లో వాళ్ళు ఏది ఇష్టపడితే ఎక్కువ అదే చేసుకోండి. స్టఫింగ్ అయితే అయిపోయింది. అన్ని కాయలు చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి బజ్జీ టెక్స్చర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. మనం చాలామంది వేసుకుంటారు, ఇంట్లో బజ్జీ వేస్తారు, కానీ బయట షాప్స్లో కొన్న టేస్ట్ రాదు. దానికి కారణం ఇదే అండి, బియ్యం పిండి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. బియ్యం పిండి వేసిన తర్వాత చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కొంచెం వాము కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిశ్రమం అంతా కలపాలండి. మొత్తం మనం వేసినవన్నీ కలపాలి. మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోకపోతే ఉప్పు అలా ఉండలుగా కట్టేసి మనకి టేస్ట్ అనేది చాలా బాగోదు. మొత్తం ఇప్పుడు కలిపాం కదా, ఇప్పుడు కొంచెం హాట్ ఆయిల్ పోసుకోవాలి. హాట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం ఆ ఆయిల్లో పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత మనం నీళ్ళు పోసుకొని పిండి అనేది కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. సేమ్ దోశ పిండి ఎలా అయితే ఉంటుందో, ఏ టెక్స్చర్ అయితే ఉంటుందో సేమ్ బజ్జీ పిండికి కూడా సేమ్ అంతే అండి. ఆ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. మనకి నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైపోతే బజ్జీ సరిగ్గా రాదండి. చూసుకొని కొంచెం పోసుకోండి. అప్పుడు మనకి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ టెక్స్చర్ అనేది ఒక గ్లాస్లో పోసుకుంటున్నానండి. మనం గ్లాస్లో పోసుకోవడం వల్ల బజ్జీని డిప్ చేసి వేయడం చాలా ఈజీగా అవుతుంది. చూస్తారు కదా, ఇలా డిప్ చేసి వేయడం వల్ల మందంగా పిండి అనేది పడుతుంది. దీన్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలండి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన పచ్చిమిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నేను పిండి మిగిలిందని చెప్పి కొంచెం కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని వేసానండి. బజ్జీలాగా కరివేపాకు ముంచి వేసాను. బాగుంటుందండి, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కరివేపాకు అవి తినరు కదా, కూరలో వస్తే ఇలా అయితే తింటారు. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం కరివేపాకుతోనే కాదండి, వామాకు ఉంటుంది కదా, దాంతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు. అది హెల్త్కి ఎంతో చాలా మంచిది. చూసారు కదా, క్రిస్పీ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.